ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक कड़ी। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा सन 1984 को श्रीमद् भगवत गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। ప్రేమ స్వరూపులారా, ఈ యొక్క ప్రేమ చేత మనం క్రోధమును సులభంగా సాధించుటకు సాధ్యమవుతుంది. క్రోధము ఎన్ని విధములైనటువంటి బాధలనైనా కలిగిస్తుంది, ఎన్ని విధములైనటువంటి కష్టములకైనా గురి చేస్తుంది, తన యొక్క గౌరవ మర్యాదలను కూడా మంట గలుపుకుంటుంది, మానవత్వాన్ని విస్మరిస్తుంది. इस प्रेम के सहारे ही सरलता से क्रोध पर विजय पाई जा सकती है। क्रोध अनेक प्रकार के दुख देता है, अनेक प्रकार के कष्ट पहुंचाता है, मान मर्यादा को विनष्ट कर देता है, मानवता को भुला देता है। ఇది చాలా సూక్ష్మ స్వరూపంలో మనలో ప్రవేశిస్తుంది. అది క్రమక్రమేణా జీవితానంతా ఆవరిస్తుంది. ఇది ప్రవేశించే సమయంలో కూర్చోటానికి చోటు ఇవ్వమని ప్రార్థిస్తుంది. గివ్ మీ రూమ్ టు సీ డౌన్, ఐ కెన్ మేక్ రూమ్ టు లై డౌన్ అంటుంది. నేను మొట్టమొదటి కూర్చోటానికి చోటు ఇచ్చేస్తే క్రమక్రమేణా పండుకోవటానికి నేనే చూసుకుంటానంటుంది. यह अत्यंत सूक्ष्म रूप में हम में प्रवेश करता है और धीरे धीरे पूरे जीवन में व्याप्त हो जाता है। यह प्रवेश करते समय बैठने के लिए जगह देने की प्रार्थना करता है। वह कहता है, गिव मी प्लेस टू सिट डाउन, आई कैन मेक रूम टू लाई डाउन। अर्थात बैठने के लिए जगह देने पर धीरे धीरे सोने की भी जगह वहीं बना लेता है। కనుక మనము ఇలాంటి దుర్మార్గమైనటువంటి మన జీవితములకి ప్రమాదం కలిగించేటువంటి ఇలాంటి శక్తులకు కానీ ఇలాంటి వ్యక్తులకు కానీ హృదయంలో స్థానం ఇవ్వకూడదు. ఈ క్రోధమునకు సామాన్యంగా ఒక్కతోని మనం ప్రవేశపెట్టిదిమా ఇది తిరిగి వదిలించుకోవటం చాలా కష్టం. నయా పైసా ఇచ్చి దీంతో మనం స్నేహం చేస్తే 40,000 ఇచ్చినా కూడా దీంతో వదులుకోవటానికి వీలు కాదు. కనుక ఇలాంటి దానికి మనం ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు. अतः हमारे जीवन के लिए खतरा लाने वाली ऐसी दुष्ट शक्तियों अथवा व्यक्तियों को हमारे हृदय में स्थान नहीं देना चाहिए। एक बार यदि क्रोध को प्रवेश करने दिया जाए तो उससे पीछा छुड़ाना अत्यंत कठिन है। 1 पैसा देकर यदि इससे दोस्ती करें तो 40,000 देकर भी इससे छुटकारा नहीं पाया जा सकता है। अतः ऐसे क्रोध को अवसर देना ही नहीं चाहिए। క్రోధము ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి లోపల కారు నిలిచే ముందుగా హెడ్ లైట్స్ కొంచెం రెడ్ కలర్ అనగా ఎరుపు కలర్ ఇస్తుంటాయి. అదే విధంగానే క్రోధం వచ్చే పూర్వము మన కన్నులు కొంచెం ఎర్రబడతాయి, పెదవులు అదురుతాయి, దేహమంతా వేడెక్కుతుంది. ఈ పరిస్థితిని మొదలే గుర్తించి క్రమక్రమేణా ఆ స్థానమును వదిలి నీవు ఏకాంతంగా కూర్చో. जिस प्रकार कार के रुकने से पहले उसके हेडलाइट्स के रंग
जरा लाल होते हैं, उसी प्रकार क्रोध के आने से पहले आंखें भी कुछ लाल हो जाती हैं, होंठ कांपने लगते हैं, शरीर गर्म हो जाता है। अतः आरंभ में ही ऐसी स्थिति से अवगत होकर धीरे धीरे उस स्थान को छोड़कर तुम एकांत में बैठो। నిన్న చెప్పినట్టుగా తక్షణమే నీవు చల్లిన స్నానమైనా చేయి. కారణమేమనగా ఈ క్రోధము వాక్ రూపంలో ప్రవేశించినప్పుడు ఇది ఎన్ని విధములైనటువంటి ఒక ప్రమాదములకైనా ఇది సిద్ధమవుతుంది. కనుకని అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేస్తున్నారు. సత్యమును కూడాను ఒక విధమైనటువంటి హితముగాను ప్రీతిగాను అనుద్వేగంగాను ఉంటుండాలి. ఉద్వేగంగా ఉండకూడదు, అప్రీతిగా ఉంటుండకూడదు, అహితంగా ఉంటుండకూడదు. అదేవిధంగానే ఇతరులు మనము అహితం చేయటం కానీ అప్రీతితో వాళ్ళను అనుభవించటం కానీ ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు. कल जैसे बताया गया, तुम ठंडे पानी से नहाओ. जब यह क्रोध शब्दों में प्रवेश करता है तब न जाने कितने ही खतरे मोल लाता है. अतः अनुद्वेगकरम वाक्यम सत्यम प्रिय हितम चयत कहा गया है. सत्य को भी प्रिय एवं हितकारी होना चाहिए, उद्वेगपूर्ण नहीं होना चाहिए, अप्रिय नहीं होना चाहिए, अहितकारी नहीं होना चाहिए. కనుక మొట్టమొదట మనము ఈ క్రోధమును సాధ్యమైనంత వరకు స్వాధీనంలో ఉంచుకుంటకు ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి. రెండవది కామం. ఈ కామమును జయించాలనుకున్నప్పుడు వైరాగ్యం పూనాలి. వైరాగ్యం అనగా ఆలు బిడ్డలను వదలి అరణ్యము చేరటం కాదు, ఆస్తిపాస్తులు వదలి మనము సన్యాసిత్వం స్వీకరించటం కాదు. अतः सबसे पहले इस क्रोध को वश में करने के लिए हमें प्रेम को बढ़ाना चाहिए. दूसरा काम है. इस काम पर विजय पाने के लिए वैराग्य को अपनाना चाहिए. वैराग्य का अर्थ पत्नी और संतान को त्याग कर जंगल को जाना नहीं है, धन संपत्ति को त्याग कर संन्यास ग्रहण करना नहीं है. వస్తువు యొక్క దోషమును గుర్తింపజేసినప్పుడు ఆ వస్తువును సహజంగా మనం విసర్జిస్తాం. మనం గృహస్థులుగానే ఉంటుండి ఈ సాంసారిక జీవితమును అనుభవిస్తూ ప్రాపంచికమైనటువంటి కర్తవ్య కర్మలు ఆచరిస్తూ మనము ప్రతి పదార్థమునందు ఉండినటువంటి యొక్క దోషమును గుర్తించి దానిని స్వీకరించకుండా ఉండటమే ఇది నిజమైన వైరాగ్యం. वस्तु के दोष से अवगत होते ही सहज में ही हम उस वस्तु का त्याग कर देते हैं. गृहस्थ बने रहकर सांसारिक जीवन का अनुभव करते हुए, सांसारिक कर्मों का आचरण करते हुए, प्रत्येक पदार्थ में निहित दोष से अवगत होते हुए उस पदार्थ को स्वीकार न करना ही वैराग्य है. మనకు ప్రీతికరమైనటువంటి కొన్ని ఆహారములు ఉంటుంటాయి. పంచపక్ష పరమాన్నములు కూడాను మన తట్టలో వడ్డించుకొని భుజించుటకు సిద్ధంగా ఉంటున్నాము. అయితే ఈ పదార్థములు మనకు చాలా ఇష్టమైనటువంటివి. తక్షణమే వంటవాడు వచ్చి అయ్యా భుజించకండి, ఈ పదార్థములో తెలియకుండా ఏదో ఒక పురుగు పడి చచ్చిపోయింది, దీనివల్ల మీరు భుజించకండి అంటారు. అన్న తక్షణమే ఎంత ఇష్టమైన పదార్థములైనా కూడాను తాను విసర్జిస్తాడు. పదార్థం యొక్క దోషమును గుర్తించిన తర్వాత ఎట్టి పదార్థమైనా వాడు స్వీకరించటకు ముందుకు రాడు. कुछ पसंदीदा व्यंजन होते हैं. स्वादिष्ट व्यंजन तश्तरी में खाने के लिए तैयार रखे हुए हैं. ये सभी व्यंजन हमें अत्यंत प्रिय हैं. इतने में रसोइया आकर कहता है कि सरकार इसे मत खाइए, इसमें एक कीड़ा पड़ गया है. इसे सुनते ही व्यंजन चाहे कितने भी पसंदीदा क्यों न हो, व्यक्ति उन्हें तुरंत त्याग देता है. पदार्थ के दोष से अवगत होते ही उस पदार्थ को स्वीकार करने के लिए आगे नहीं आता है. అదే విధముగానే ఈ జగత్తంతయును అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భజస్వ మాం. ఈ జగత్తునందు ప్రతి ఒక్కటి కూడాను మార్పు చెందునది, శిథిలమవునది, క్షీణించున్నది అనేటువంటి దోషమును మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు ఈ యొక్క అనిత్యమైనటువంటి దోషమిళితమైనటువంటి ఈ యొక్క జీవితమునకు ఏమాత్రం కూడాను మనము ముందంజ వేయి. इसी प्रकार यह समस्त जगत अनित्यम असुखम लोकमिमं प्राप्य भजस्व माम. इस जगत में सब कुछ परिवर्तनशील ही है,
शिथिल होने वाला है, क्षीण होने वाला है। इस तथ्य से अवगत होने पर इस अनित्य और दोषपूर्ण जीवन में रुचि कम हो जाएगी। రోగ నివారణకై భుజించేటువంటి ఆహారంలన్నీను భోగములు కానేరు. ఆకలి రోగానికి అనుభవించేటువంటి అన్నమంతా భోగమవుతుందా? ఇది కేవలం ఒక రోగములకు సంబంధించినటువంటి ఔషధమే. అయితే కొంతమంది ఔషధాన్ని కూడాను మధురమైన ఔషధాన్ని సేవించాలని ఆశిస్తుంటారు. అదే విధంగానే ఈ ఆకలి అనేటువంటి రోగానికి రుచికరమైనటువంటి యొక్క మందు అనేటువంటి అన్నం కావాలని ఆశిస్తుంటారు. रोग निदान के लिए खाए जाने वाले व्यंजन भोग नहीं हो सकते हैं। भूख रूपी रोग निदान हेतु खाए जाने वाले व्यंजन क्या भोग होंगे? यह एक रोग से संबंधित औषधि ही है। कुछ लोग मधुर औषधि का सेवन करना चाहते हैं। इसी प्रकार कुछ लोग भूख रूपी इस रोग के लिए स्वादिष्ट औषधि रूपी अन्न की अपेक्षा करते हैं। కనుక జగత్తులో మనం అనుభవించేటువంటి ప్రతి విషయం కానీ ప్రతి భోగం కానీ మన యొక్క రోగ నివారణకై సేవించేటువంటి మందులు మాత్రంగానే భావించాలి. ఈ జగత్తునందు మనం అనేక విధములుగా సుఖశాంతులతో భోగ భాగ్యములతో జీవించుచున్నట్టుగా మనం భావిస్తుంటాం. కానీ ఇది మనం భోగములుగా విశ్వసిస్తుంటాం. కానీ ఇవి నిజముగా భోగములు కానేరు. దీని యొక్క ప్రతిఫలితం అనేటువంటిది మున్ముందు మనకు ఎన్ని విధములుగానో బాధింపజేస్తుంది. अतः इस जगत में जिस किसी विषय या भोग का उपभोग करते हैं उसे रोग के निदान हेतु ली जाने वाली औषधियां ही माननी चाहिए। हम कल्पना करते हैं कि इस जगत में सुख शांति और भोग सौभाग्य से जीवन बिता रहे हैं, इन्हें हम भोग मान रहे हैं, परंतु ये यथार्थ में भोग नहीं हो सकते हैं। आगे चलकर इनका प्रतिफलन रोगों के रूप में अनेक प्रकार से कष्ट देता है। ఒక మహావృక్షము శాఖోపశాఖలతో పరపుష్పములతో చూచుటకు చాలా అందముగా ఆకర్షణీయముగా ఉంటుంటాది. ఉన్నట్టు ఉండి ఒక్క దినము లోపల చెట్టంతా వాడిపోతుంది, పువ్వులు రాలిపోతాయి. దీనికి నీరు తక్కువయ్యా కాదు, లేక ఎరువు తక్కువయ్యా కాదు, ఈ వేరులో వేరు పురుగు చేరి కొట్టింది. एक महावृक्ष अनेक शाखाओं, फलों और पुष्पों से युक्त देखने में अत्यंत सुंदर और आकर्षक लगता है। अचानक एक ही दिन में पूरा वृक्ष कुम्हला जाता है, फूल झड़ जाते हैं। क्या पानी की कमी है? नहीं। क्या खाद की कमी है? नहीं, बल्कि इसकी जड़ में कीड़ा लग गया है। వేరు పురుగు చేరి వృక్షము చెడగొట్టు, చీడ పురుగు చేరి చెట్టు చెడచు. అదే విధంగానే మనకు కామక్రోధం అనేటువంటిది వేరు పురుగు లోపల చేరినప్పటికీ మనం ఎన్ని భోగ భాగ్యముల్లో ఉండినప్పటికీ ఒకానొక దినమునకు ఎందుకు కోల్పోతాం. ప్రపంచంలో ధనవంతుడు చాలా గొప్పవాడుగా మనం భావిస్తున్నాం. కానీ ఆధ్యాత్మిక మార్గంలో ధనము గొప్పది కాదు, ధనము కంటే దానమే గొప్పది అన్నారు. దానమే చేయకుండా ధనమునకు విలువే లేదు అన్నారు. वृक्ष विनष्ट होता जड़ के कीड़ों से, पेड़ विनष्ट होता दीमक से। इसी प्रकार जब काम और क्रोध रूपी कीड़े और दीमक लग जाते हैं तब चाहे कितनी ही धन संपत्ति से भरपूर क्यों न रहें, परंतु सब विनष्ट हो जाते हैं। संसार में हम धनवान को बहुत महान मान रहे हैं, परंतु आध्यात्मिक मार्ग में धन का महत्व नहीं है। धन की तुलना में दान ही महान है। यह भी कहा गया है कि दान के बिना धन का कोई मूल्य ही नहीं है। ధనములకు 4 విధములైనటువంటి వారసులు ఉంటారు. మొట్టమొదటి వారసుడు ధర్మము, రెండవ వారసుడు ప్రభుత్వము, మూడవ వారసుడు దొంగ, నాలుగవ వారసుడు అగ్ని. మొట్టమొదటి అన్ని విధముల అధికారి అయినటువంటి యొక్క మొదటి పుత్రుడైనటువంటి ధర్మం అనే వారసునకు ఈ ధనమును అందించినప్పుడు ఈ ముగ్గురు కూడాను ఏమాత్రం కూడాను దీనికి విరుద్ధులు కాదు. ధర్మము చేసేటువంటి వ్యక్తిని చూచి దొంగలు కూడాను ఆనందిస్తారు. ధర్మము చేసేటువంటి యొక్క ప్రభువును చూచి ప్రభుత్వం కూడాను ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామినేషన్ ఇస్తుంది.
ధర్మము చేసేటువంటి వ్యక్తిని చూచి అగ్ని కూడాను భయపడుతుంది. धन के 4 विरासती होते हैं। पहला विरासती धर्म है, दूसरा विरासती सरकार है, तीसरा विरासती चोर है और चौथा विरासती अग्नि है। पहले विरासती धर्म को धन दिए जाने पर अन्य 3 इसके विरोधी नहीं होते हैं। दान करने वालों को देखकर चोर भी आनंदित होते हैं। दान करने वाले को सरकार भी आयकर में छूट देती है। दान करने वाले को देखकर अग्नि भी डरता है। కనుక ధర్మం అనేటువంటి వారసులకు దానం చేసినప్పుడు ఈ ముగ్గురు కూడాను దానికి అంగీకరించి ఏ విధమైనటువంటి ఒక తొందరలు చేయకుండా దీనిని కాపాడుకుంటూ వస్తారు. ధనం ఉండి కూడాను దానం చేయనటువంటి వారిని చూచి దొంగ కూడాను దీనిపైన కన్ను పడుతుంది. ప్రభుత్వములకు వీరిపైన ఒక విధమైనటువంటి ఏదో విధమైనటువంటి దీంట్లో రైడ్ చేసి దానంతా లాక్కోవాలని చూస్తారు. ఇంకా ఏది ఈ ఇరువురు కూడా మర్చిపోయినారంటే అగ్నైనా ఏదో ఒక అకస్మాత్తుగా వచ్చి దీన్నంతా భస్మం చేస్తుంది. కనుక ధనము గొప్పది కాదు, ధనమున కంటే దానమే గొప్పది అని నిర్ణయించింది ఈ గీత. जब धर्म रूपी विरासती को दान दिया जाता है तब अन्य तीनों इसे स्वीकार कर किसी प्रकार की जल्दी न करते हुए इसकी रक्षा करते हैं। धन के होते हुए भी जो दान नहीं करता है उस पर चोर की आंख गड़ी रहती है। सरकार भी किसी न किसी प्रकार रेड करके धन छीन लेना चाहती है। यदि ये दोनों भूल भी जाएं तो अचानक अग्नि आकर सब भस्म कर डालती है। अतः धन महान नहीं है। गीता ने निर्णय किया कि धन की अपेक्षा दान ही महान है। రెండవది వాక్కు. ఈ వాక్కు కంటే ఋతము చాలా గొప్పది అని నిర్ణయించింది. వాక్కు ఉండవచ్చు, కానీ అందులో సత్యమే లేకపోతే ఆ వ్యక్తికి విలువ కూడాను ఉండదు. కనుక వాక్కు ఉండి కూడాను వ్యక్తికి విలువ లేదు. వాక్కులో సత్యమును మాత్రమే వినియోగపరిచినప్పుడు, సత్య ప్రవర్తమైనటువంటి వాక్కులే మనము నుడివినప్పుడు ఈ యొక్క వ్యక్తికి కూడాను విలువ ఎక్కుతుంది. కనుక వాక్కు కంటే సత్యము చాలా విలువైనదని కూడాను నిర్ణయించింది గీత. दूसरा वाक अर्थात वाणी है। इस वाक की अपेक्षा ऋतम ही महान है। वाक होना चाहिए, परंतु यदि उसमें सत्य न हो तो उस व्यक्ति का कोई महत्व ही नहीं रहेगा। अतः वाक के होते हुए भी व्यक्ति का कोई महत्व नहीं है। वाक में सत्य का उपयोग करने पर ही व्यक्ति का महत्व बढ़ता है। अतः गीता ने निर्णय किया कि वाक की अपेक्षा सत्य ही महत्वपूर्ण है। ఇంకా ఆయువు కంటేను కీర్తి చాలా గొప్పది అన్నాడు. కీర్తి లేనటువంటి ఆయువు వ్యర్థము. ఇలాంటి వారి వల్ల తిండికి చేటు భూమికి బరువు. సత్కీర్తిని ఆర్జించాలి, అప్పుడే మానవత్వమునకు ఒక శోభ. మంచి పేరును పొందాలి. మంచిగా ఉండి మంచి పనులు చేసి మంచి తలంపులతోడ మంచి దృష్టితోడ మంచిగా జీవించడమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం అన్నారు. यह भी कहा कि आयु की अपेक्षा यश ही महान है। यश रहित आयु व्यर्थ ही है। ऐसे लोगों का भोजन व्यर्थ और जीवन धरती के लिए बोझ है। सत्कीर्ति प्राप्त करनी चाहिए, यही मानवता की शोभा है। अच्छा नाम कमाना चाहिए। अच्छी तरह से रहते हुए, अच्छे कार्य करते हुए, अच्छे विचारों और अच्छी दृष्टि रखते हुए अच्छा जीवन यापन करना ही చెడ్డ పేరుకి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు. కాకి ఒకచు కలకాలము తిరగక హంసవై క్షణమే ఆడుమురా అన్నారు. మనం మంచి పేరుతో మంచి కీర్తితో మనము 2 నిమిషముల హంసవలే ఉండినా కూడా చాలు. అతని పరమహంసగా భావిస్తూ వస్తుంది గీత. बुरे नाम के लिए जरा भी अवसर नहीं देना चाहिए। अतः कौवे की भांति दीर्घ जीवन पाने की अपेक्षा हंस की भांति क्षण भर रहो। अच्छे नाम और सत्कीर्ति से हंस की भांति 2 क्षण जीवन बिताना ही काफी है। ऐसे व्यक्ति को ही गीता परम हंस कहती है।
ఇంకా దేహం, ఈ దేహము కంటే సత్కర్మలు చాలా అవసరము అన్నాడు. పరోపకారము చేయనటువంటి దేహము ప్రయోజనము కానటువంటి జీవచ్ఛేయము అన్నాడు. పరోపకారార్థం ఇదం శరీరము అని. ఈ శరీరం పరోపకారార్థ నిమిత్తమై వచ్చినటువంటిదే కానీ స్వార్థం కోసం వచ్చినటువంటిది కాదు. ఈనాడు స్వార్థము మానవుని తన హస్తంలో చేర్చుకొని కీలు బొమ్మని ఆడిస్తూ ఉంటుండాలి. देह से सत्कर्म करने चाहिए. परोपकार न करने वाला देह सजीव शव है. परोपकारार्थमिदं शरीरम. शरीर परोपकार के लिए है, स्वार्थ के लिए नहीं. आज स्वार्थ मानव को अपनी हथेली में दबोचकर पुतले की भांति नचा रहा है. మానవుడు ఏది చేసినా, ఏది చూసినా, ఏది తలచినా, ఏది చెప్పినా దీని వెనుక స్వార్థం అనేటువంటి కదులుతూనే ఉంటుండాలి. కనుక ఈ స్వార్థమును దూరం నెట్టే నిమిత్తమై పరార్థమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి పరోపకారంలో మనం కావాలి. అప్పుడే మానవత్వము సార్థక నొందుతుంది. మానవ జీవితము జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. आज मानव जो कुछ करता, देखता, विचारता और कहता है, इन सब के पीछे स्वार्थ ही है. इस स्वार्थ को दूर हटाने के लिए हमें परमार्थ रूपी पवित्र परोपकार में प्रविष्ट होना चाहिए. तभी मानव जीवन सार्थक होगा. इसीलिए जंतूनाम नरजन्म दुर्लभम कहा गया है. అయితే మనము ఈ కామక్రోధములను ఏ రీతిగా మనము పెంచుకుందాం, ఏ రీతిగా మనం దానిని దూరం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం విచారణ చేయాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణ. మన ఇంటి ముందు ఒకనాడు ఒక అందమైనటువంటి కుక్క వచ్చింది. కానీ ఆ కుక్కను కట్టివేసుకోవడానికి కొంచెం భయమైంది. ఎవరి కుక్కను ఏమో, ఎవరి వస్తువును మనం ఏ రీతిగా అపహరించటము అనేటువంటి ఉద్దేశంతో ఆ అందమును ఆధారం చేసుకొని దానికి కొంచెం ఆహారం అందించాము. इस काम और क्रोध को कैसे दूर करना चाहिए, इसके लिए एक छोटा सा उदाहरण. एक दिन हमारे घर के सामने एक सुंदर कुत्ता आया. इस कुत्ते को घर में बांध देने में जरा संकोच हुआ. पता नहीं किसका कुत्ता है. दूसरों के कुत्ते को इस तरह चुराना गलत है. ऐसा मानकर उसकी सुंदरता से प्रभावित होकर उसे कुछ खाना दिया. ఒకనాడు మనం అన్నం పెట్టడం చేత రెండవ దినం అదే సమయానికి ఆ కుక్క మన ఇంటి దగ్గరకు వచ్చింది. తిరిగి ఆ అందం పైన ఉన్నటువంటి ఒక అభిలాష చేత రెండవ దినం కూడా ఇంత అన్నం పెట్టాము. క్రమక్రమేణా ఈ రాగం పెరిగింది. ఈ కుక్కకు ఇంటికి రావడం అలవాటైపోయింది. కట్టకడపటికి కొన్ని దినములు ఈ విధంగా జరిగేటప్పటికీ ఆ కుక్క మన ఇల్లును వదిలిపోవటం లేదు. एक दिन खाना देने के कारण वह कुत्ता दूसरे दिन उसी समय पर फिर घर पर आया. कुत्ते की सुंदरता से आकर्षित होने के कारण दूसरे दिन भी हमने उसे खाना दिया. धीरे धीरे यह प्रेम बढ़ता गया. कुत्ते का घर पर आना आदत बन गया. कुछ दिनों तक यही सिलसिला जारी रहने के कारण कुत्ता घर छोड़कर नहीं गया. ఈ అందము కానీ ఆనందము కానీ తాత్కాలికం. మానవులకు అందము లేని ఆనందం, ఆనందం లేని అందము నిరుపయోగం అన్నాడు. కనుక ఈ అందము కానీ ఆనందము కానీ లౌకికమైనటువంటి జగత్తునకు ఇవి శాశ్వతమైనవి కాదు. కొన్ని దినములు ఈ విధంగా పెట్టేటప్పటికీ ఈ అందం విసిగెత్తింది ఈ ఇంటి యజమానులకు. ఈ కుక్కను ఇంటి నుంచి తెరవడం ఏ మార్గం, ఏ విధంగా ఉపయోగం పెట్టాలి, ఈ ఉపాయములకై తాను అనేక విధములుగా యోచించాడు. यह सुंदरता और यह आनंद मानव के लिए तात्कालिक है. इसलिए कहा गया है कि सुंदरता के बिना आनंद और आनंद के बिना सुंदरता व्यर्थ ही है. इस लौकिक जगत में ये सुंदरता और आनंद शाश्वत नहीं है. जैसे कि कुछ दिनों तक इस प्रकार खाना देने के बाद घर के मालिक को कुत्ते की सुंदरता से ऊब महसूस होने लगी. वह विचारने लगा कि कुत्ते को घर से कैसे भगाया जाए. ఇది లోపల రావడానికి ఏమి కారణం? ఏది కారణం? తన యొక్క అభ్యాసమే కారణం.
కనుక దీనిని బయట పంపుటప్పుడు ఒక విధమైన అభ్యాసాన్ని కొంచెం కనిపెట్టాలి. కొన్ని దినములు తానుకు అన్నం పెట్టకుండా తనని గమనించుకోకుండా తాను యొక్క దృష్టిని వేరు మరల్చుకున్నప్పుడు క్రమక్రమేణా ఇది ఆ ఇల్లును వదిలి వెళ్ళిపోతుంది. ఏ విధమైన అభ్యాసంతో మనం ప్రవేశం చేసుకున్నామో అదే విధమైన అభ్యాసంతోనే దీన్ని విసర్జన కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. कुत्ते के घर में आने का कारण क्या है? अपना अभ्यास ही है। अतः इसे भगाने के लिए भी किसी अभ्यास का पता लगाना चाहिए। कुछ दिनों तक इसे खाना न देने और अपनी दृष्टि को वहां से हटाने पर कुत्ता अपने आप चला जाएगा। जिस अभ्यास से इसे आने दिया गया है उसी अभ्यास से इसे त्यागने का अवसर भी है। కనుకొని భగవద్గీతను శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ నానాధ్యానం విశిష్యతి జ్ఞానాత్ కర్మఫల త్యాగశాంతి అనంతరం. మనకు శాంతి కలగాలంటే ఈ అభ్యాసం నుంచి మనము జ్ఞానం నుంచి ధ్యానం వరకు వచ్చినటువంటి దాన్ని త్యాగం చేసినప్పుడే ఈ త్యాగేనేకే అమృతత్వ మానసో, ఈ త్యాగం నుండి ఒక విధమైన క్షేమం ఉన్నదనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది గీత. इसीलिए गीता में कहा गया है श्रेयो हि ज्ञानम अभ्यासात ज्ञानात ध्यानम विशिष्यते ध्यानात कर्म फलत्यागास्त्यागात् शांतिरनंतरम। यदि हम शांति पाना चाहते हैं तो ज्ञान से ध्यान, ध्यान से त्याग में पहुंचने पर ही अमृतत्व की प्राप्ति होगी। गीता का कथन है कि इस त्याग में ही क्षेम निहित है। అనేక జన్మల నుండి మనం ఈ కామక్రోధములను వీటి యొక్క అందచందములను వీటి యొక్క ఆనందములకు మురిసిపోయి దానికి మనం అనేక విధములుగా అవకాశాలు అందించాము. ఈ హృదయ కుహం లోపల చాలా లోతుగా ఈ యొక్క జన్మముల నుంచి కూడాను మనలో పాతుకొని పోయినటువంటివి ఈ కామక్రోధములు. ఇవి మాటలతో పోయేటువంటివి కాదు. వేర్లు పెరిగినప్పటికీ ఏదో కొంతైనా కూడా తిరిగి చిగురు వేయడానికి ప్రయత్నిస్తుంది. కనుక ఏ విధమైనటువంటి యొక్క ప్రీతితో అభిలాషతో దానిని ఇష్టపడి మనలో ప్రవేశపెట్టుకున్నామో అదే విధమైనటువంటి దీంతో దాన్ని విరక్తితో వైరాగ్యంతో దానిని వెనుకకు నెట్టడానికి కొన్ని అభ్యాసములు కూడా చేయాలి. अनेक जन्मों से इन काम और क्रोध की सुंदरता के वशीभूत होकर हमने इन्हें आश्रय दिया। यह अभ्यास हृदय की गुफा में बड़ी गहराई में जड़ें जमा चुका है। अनेक जन्मों से जड़ जमा चुके ये काम और क्रोध बातों से जाने वाले नहीं हैं। जड़ों को उखाड़ देने पर भी फिर से पनपने के प्रयत्न करते ही रहते हैं। अतः जिस प्रीति और अभिलाषा के साथ इन्हें हम में प्रविष्ट किया है उसी प्रकार विरक्त एवं वैराग्य भावनाओं के साथ इन्हें बाहर करने का अभ्यास करना चाहिए। కాము మానవులకు ప్రకృతములో చాలా ఇష్టంగా ఉంటుంటారు, అతి మధురంగా ఉంటుంటారు. కానీ ఇది క్రమక్రమేణా ఒక వెగుతును తెప్పిస్తుంది. అప్పుడు దీనిని మనం దూరం చేయాలనుకున్నప్పుడు ఇది సాధ్యము కాదు. మనం ప్రారంభం నుంచి దీనికి తగినటువంటి యొక్క అధిక స్థానం ఇవ్వకుండా కొన్ని విధమైనటువంటి యొక్క వైరాగ్యంతో దీన్ని కొంతవరకును దూరం చేయడానికి ప్రయత్నించాలి. आरंभ में काम मानव को अत्यंत प्रिय होता है, अत्यंत मधुर भी प्रतीत होता है, परंतु यह धीरे धीरे एक ऊब महसूस कराता है। तब इसे दूर करना संभव नहीं है। आरंभ में ही इसे अधिक महत्व न देकर वैराग्य के सहारे इसे दूर करने के उपक्रम करने चाहिए। ఈ కామక్రోధములు రెండులో చేరి ఒక్కొక్క సమయంలో మానవుని ఎదిరిస్తుంటాయి. కనుకని ఈ కోపమును కామమును మొట్టమొదటి మానవుడు అదుపులో ఉంచుకోవాలి. ఆ నిగ్రహ శక్తియే మన దగ్గర లేకుండినప్పుడు అనుగ్రహానికి మనం పాత్రలు కాలేము. కాడి కిందికి రాని ఎద్దు, కళ్ళము లేని గుర్రము, బ్రేకులు లేని కారు, ఇంద్రియ నిగ్రహం లేనిటువంటి జీవితము చాలా ప్రమాదము ఉన్నాయి. कभी कभार ये काम और क्रोध मिलकर मानव का विरोध करते हैं। अतः सबसे पहले मानव को इन काम और क्रोध को वश में रखना चाहिए। वैसी नियंत्रण शक्ति यदि हमारे पास नहीं है तो हम अनुग्रह के पात्र नहीं हो सकते हैं। जुए के नीचे न आने वाला बैल
लगाम रहित घोड़ा, बिना ब्रेक वाली गाड़ी और इंद्रिय नियंत्रण रहित जीवन बड़े खतरनाक होते हैं। కనుకనే ఇంద్రియ నిగ్రహము చాలా అవసరం. దీనిని పతంజలి యోగ చిత్తవృత్తి నిరోధక అన్నారు. మనం చిత్తవృత్తులను విచ్చలవిడిగా మనం మొదలుపెట్టగా సాధ్యమైనంత వరకును మనకి ఎంత అవసరమో అంతవరకు దాన్ని వినియోగించుకోవాలి. మితిమీరినటువంటి యొక్క హాయి కూడాను మతి చెలుపుతుంది. దేనికైనా ఒక విధమైనటువంటి హద్దు ఉంటుండాలి. अतः इंद्रिय नियंत्रण अत्यंत आवश्यक है. इसी को पतंजलि ने योगः चित्तवृत्ति निरोधकः कहा. हमें अपनी चित्तवृत्तियों को स्वच्छंद न छोड़कर जितना आवश्यक हो उतना ही उनका उपयोग करना चाहिए. अपरिमित सुख मति को भ्रष्ट कर देता है. अतः हर विषय के लिए सीमा होनी चाहिए. కారణం ఏమనగా ఒక చిన్న ఉదాహరణ. మనలో టెంపరేచర్ వేడి ఉంటుండాలి. 98.6 అని ఉంటుంది. ఈ 99 అనేటువంటిది వచ్చిన జ్వరం, రోగం ప్రారంభమైంది. కాబట్టి దానికి ఉండవలసినంత ఉండినప్పుడే ఇది ఆరోగ్యం. దీనికి మితిమీరిపోతే ఇది రోగం. మన బ్లడ్ ప్రెషర్ 120/80 అని ఉంటుండాలి. ఇది పర్ఫెక్ట్ నార్మల్. 90/150 అంటే ఇది బ్లడ్ ప్రెషర్ ప్రారంభమైంది, ఇది ఒక రోగంగా రూపొందింది. మన యొక్క గుండె యొక్క అనగా హార్ట్ బీట్ మన 70-75 వరకు ఉండాలి. కానీ ఇది అంతకంటే అధికమైపోతే ఇది ఏదో ఒక లోపల ప్రమాదమైనటువంటి జబ్బు ప్రవేశించింది. एक छोटा सा उदाहरण, हम में तापमान 98.6 डिग्री फ़ारेनहाइट होना चाहिए. यदि यह 99 डिग्री फ़ारेनहाइट हुआ तो बुखार है. अतः तापमान जितना होना चाहिए उतना होने पर ही हम स्वस्थ हैं. जब यह सीमा पार करता है तब यह बीमारी हो जाती है. हमारा रक्तचाप 120/80 है. यह बिल्कुल सामान्य है. परंतु जब यह 150/90 होता है तो इसका मतलब रक्तचाप आरंभ हो गया. यह एक रोग हो गया. हमारे दिल की धड़कन 72-75 होनी चाहिए. परंतु जब यह इससे अधिक होती है तो अंदर कोई बीमारी है. మన కన్నులు కూడాను ఎంత వెలుతురునో అంత వెలుతురునే చూడగలదు. కానీ అమితమైనటువంటి వెలుతురు చూసేటప్పటికి లోపల ఆ యొక్క రీతిన కాలిపోతుంది. మన ఇయర్ డ్రమ్స్ కూడాను అంతే, ఎంత శబ్దమునో అంత శబ్దం ఉంటుంది. అధిక శబ్దం వినేటప్పటికి ఒక విధమైన ప్లేన్లో పోయేవారు తెలుసు, దానికోసమే ప్రతి పెట్టుకుంటారు కూడా ఈ శబ్దమును కొంతవరకును కంట్రోల్ చేయడానికి. हमारी आंखें भी जितना प्रकाश देख पाती हैं उतने से अधिक प्रकाश को देखने पर रेटिना जल जाता है. इसी प्रकार ईयर ड्रम्स भी जितनी सीमा है उतनी ही आवाज़ सुन सकते हैं. हवाई जहाज़ में जाने वाले जानते हैं इस आवाज़ को ज़रा नियंत्रित करने के लिए कानों में रुई रखते हैं. కనుక మన లైఫ్ అంతా ఏ విధంగా ఉందంటే లిమిటెడ్ కంపెనీగా ఉంటుండాలి. ఇలాంటి లిమిటెడ్ కంపెనీగా ఉండినటువంటి ఒక ఈ జీవితాన్ని మనము ఏదో మితిమీరిపోయినటువంటి ఒక వ్యాపారంగా మనం ప్రయత్నం చేయాలంటే ఇది ఎక్కడో ప్రమాదం జరుగుతుంది. కనుక దేనికైనా కూడా ఒక హద్దును మనం నియమించుకొని మనం జీవితాన్ని గడుపుకోవడానికి ప్రయత్నించాలి. దీనిని క్రమశిక్షణను డిసిప్లిన్ అని కూడా చెప్తూ వచ్చారు. ఈ డిసిప్లిన్ అనేటువంటిది మానవుడు ఎంతైనా కూడా అభివృద్ధి గావించడానికి అవకాశం ఉంది. డిసిప్లిన్ లేనప్పుడు వీడు కేవలము కొంత మృగంగా మారిపోవడానికి కూడా అవకాశంగా ఉంది. ఈ డిసిప్లిన్ కూడా ఒక విధమైనటువంటి యొక్క అదుపులో పెట్టుకునే దీన్ని అనుభవిస్తూ రావాలి. నియమానికి కూడా ఒక నియమం ఉండాలి. अतः इस प्रकार हमारा जीवन एक लिमिटेड कंपनी है. इस लिमिटेड कंपनी के जीवन को अपरिमित व्यापार में बदलने की कोशिश करने पर कहीं खतरा हो सकता है. अतः हर विषय में सीमा निर्धारित कर जीवन यापन करने का प्रयत्न करना चाहिए. इसी को अनुशासन कहा गया है. यह डिसिप्लिन जीवन में उन्नति पाने में उपयोगी है. डिसिप्लिन के न होने पर जानवर बन जाने की संभावना है. కనుక యువకులైనటువంటి మీరు జీవితంలో మొట్టమొదట
గీతా వాక్యమునందు అన్నింటికంటే కూడాను ఈ కామం క్రోధము అనేటువంటి యొక్క పరమ శత్రువులను మొట్టమొదట మనము ధిక్కరించి వారిని వశం చేసుకోవడానికి తగిన కృషి చేయాలి. ఈ శత్రువులు బయట వైపున కనిపించేటువంటి వారు కాదు. మనకు లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపులన్నిట్ల పట్టగలడు. తన లోపల శక్తులకే, లోపల యొక్క విరోధులకే, శత్రువులకే తాను లొంగిపోయినప్పుడు బయట వారిని ఏ రీతిగా పట్టేటువంటి అధికారం ఉంది. अतः गीता वाक्य के आधार पर तुम युवाओं को इन काम और क्रोध पर नियंत्रण रखने के प्रयत्न करने चाहिए. ये बाहर दिखाई पड़ने वाले शत्रु नहीं हैं. अंदर के शत्रुओं के वशीभूत होने वाला बाहर के शत्रुओं पर कैसे विजय पा सकता है? भीतर की शक्तियों, भीतर के शत्रुओं के वशीभूत हो जाने वाला बाहर के शत्रुओं पर विजय पाने का अधिकार भला कैसे पा सकता है? अभी आप सुन रहे थे अवतार वाणी। आज आपने भगवान बाबा द्वारा सन 1984 में श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग सुना। इसी के साथ हमारे साईं प्रेमवाणी कार्यक्रम के इस प्रसारण को हम यहीं विराम देते हैं। आशा है हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा। अपने सुझावों को हम तक जरूर भेजें। हमारा व्हाट्सएप नंबर है 9393258258 93 हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियाँ YouTube पर भी उपलब्ध हैं। इन्हें वहाँ देखने या सुनने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना न भूलें। हे स्वामी, आप दिव्य पिता हैं, हम आपके अंश, हम में गूंजें गीता के स्वर, स्वार्थ मोह न हमें बांधे कभी, हम करुणा सागर की बन जाएं लहर। ये प्रार्थना आपके श्री चरणों में अर्पित करते हुए और ये प्रसारण आपको समर्पित करते हुए अब वाणी को विराम देते हैं। धन्यवाद। सप्रेम साईं राम।